సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కొంతమంది ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి తీస్తూ ఉంటారు. జస్ట్ ఇప్పుడు కమర్షియల్ సినిమాలన్నీ ఫార్మేట్ అంతే. వచ్చిన వాడు ఆ 2:30 గంటలు 3 గంటలు ఎంజాయ్ చేసి ఎగ్జైట్ అయ్యి వెళ్ళిపోయాడా ఓకే. కొన్ని థ్రిల్ అయ్యే సినిమాలు ఉంటాయి. ఎగ్జైట్ వావ్ ఇలాగా ఇంత సర్ప్రైజ్ చేశాడు. లేదంటే కొన్ని ఏమో రియలిస్టిక్ కథల్ని, కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని, లేదంటే మెసేజ్ ఓరియంటెడ్, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి ఒక్కొక్కరికి. ఈ సినిమా ఎందుకు తీస్తున్నామని మీ మోటో ఏంటి అసలు? ఈ మీరు అన్నట్టుగా కొంతమంది ఎంటర్టైన్ చేయడానికి చేస్తారు, నేను ఎన్లైటన్ చేయడానికి చేస్తాను. ఆ గ్యాంగ్ రేపు అనేది మన తెలుగులో రేపు అనే పదం ఉందని మర్చిపోయారా? సరే, నేను రేపు అనే పెట్టామనుకుందాం. రేపు గురించి డిస్కస్ చేయకూడదా? ఇప్పుడు మీరు న్యూస్ వేస్తున్నప్పుడు అభం శుభం తెలియని బాలిక పైన జరిగింది రేపు అని మీరు ఎందుకు హెడ్లైన్లు వేస్తున్నారు? అప్పుడు అబ్సినిటీ కదా. ఇట్ ఈస్ క్రైమ్. ఒక క్రైమ్ ఇన్సిడెంట్ని హైలైట్ చేసి అది చాలా ఘోరం, అది నేరం అని చూపిస్తున్న ఒక కాన్సెప్ట్లో ఆ టైటిల్ ఎందుకు పెట్టకూడదు? నాకు అర్థం కాలే. పోనీ అది పెట్టకూడదని కాన్షియస్ నాకుంది, బట్ నా టైటిలే రేపు. రేపు మరుసటి దినము ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఏం జరిగింది, ఇది క్వశ్చన్. సో నేను రేపని పెట్టినా నేను సమర్థించుకుంటాను. ఎందుకు పెట్టకూడదు? దాంట్లో ఒబ్సినిటీ ఏముంది? దాంట్లో రెచ్చగొడుతున్నామా రేపులు చేయమని? మీరు ఆ గ్యాంగ్ రేపు 1ని కలిసి చూడలేరా ఫ్రెండ్స్తోని? ఆ గ్యాంగ్ రేపు 2 ఒక చిన్న పిల్లని కిడ్నాప్ చేసి ఆ పిల్లనే మీరు నన్ను రేప్ చేస్తారా అని అనుకుంటే, లేదమ్మా నువ్వు అలాంటి ఆలోచనకు వెళ్ళకు, ఇది వేరే పర్పస్ అని తనని మంచిగా రిసీవ్ చేసుకుని మంచిగా చేసి అది నలుగురితో చూడలేరా? ఏ సినిమా నలుగురితో చూడలేదు? నాకు అర్థం కావట్లేదు. సో మీ ప్రీవియస్ సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే మీకు వచ్చిన, అంటే మీకు ఎక్కువ వచ్చిన రివ్యూస్ ఏంటి అసలు? అప్పుడు కూడా ఇదే రివ్యూస్. అందులో నేను ఏం చేశానండి, కనీసం హీరోయిన్ బొడ్డు చూపించలేదు, హీరోయిన్ స్కిన్ టచ్ చేయించలేదు హీరోతో. ఇన్ఫ్యాక్ట్ మీరు నా స్టైలిస్ట్ని అడగండి, వాళ్ళు ఏదో సినిమా స్క్రీన్ మీద ఏదో చూపిద్దామని నడుం వరకు కాస్ట్యూమ్ కట్ చేస్తే, మీరు ఎందుకండి బాబు అంత కట్ చేస్తారు, నాకు అవసరం లేదు, నాకు హీరోయిన్ చూపించాల్సిన అవసరం లేదు, చూపించకపోతే ఆ అమ్మాయి అందం కనిపించదా అని నేను రిజెక్ట్ చేశాను. పర్పస్గా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పైన కెమెరా ఫోకస్ నేను నా సినిమాటోగ్రాఫర్ని పెట్టనివ్వలేదు. ఇంత జాగ్రత్త పడి చేసినా సరే నేను బోల్డ్ డైరెక్టర్, బోల్డ్ కంటెంట్, అది ఎలా అవుతుందండి? వీఆర్ ఎడ్యుకేటింగ్ అబౌట్ కన్సెంట్ అండి. కన్సెంట్ గురించి తీసిన సినిమాలు లేవు. మీరు చాలా పెద్ద సినిమాల్లో చాలా పెద్ద డైరెక్టర్లు, చాలా పెద్ద హీరోలు రేప్ అటెంప్ట్ చేసి అమ్మాయి పైన ఫిజికల్ అసాల్ట్ చేసి తన ప్రేమను పొందిన కాన్సెప్ట్లు కమర్షియల్గా హిట్ చేశారు. ఓల్డ్ సినిమాల్లో చూసి, ఓల్డ్ కాదు కొత్తగానే నేను నేమ్స్ చెప్పడం ఎందుకు, బట్ ఉంది అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కన్సెంట్ లేకుండా ఇంటికి పిలిపించుకుని మంచం పక్కన పడుకోబెట్టుకుని కాలు వేయించుకుని పడుకున్న సినిమాలు ఉన్నాయి. అవి ఆర్ట్ పీస్లు ఎలా అయ్యాయి? అవి బోల్డ్ అదేంటో అబ్సిన్ కంటెంట్ ఎందుకు కాలేదు? పెద్ద సినిమాలే, పెద్ద హీరోలే, పెద్ద హీరోయిన్లే. ఇందులో నేనేం చెప్తున్నాను, నాకు డబ్బులు ఇచ్చినా సరే నాకు ఇష్టం లేకపోతే పడుకోనని చెప్తుంది. అంటే నాకు నా స్వతహాగా కన్సెంట్ లేకపోతే నేను చెయ్యనని చెప్తుంది. బట్ మల్టిపుల్ పీపుల్తో పడుకోవడం అనేది అక్కడ నెగిటివ్ క్యారెక్టర్. షీజ్ అ కాల్ గర్ల్ ఏం చేస్తారండి? వాళ్ళ వృత్తి ఏంటి? ఓకే, తనే ఎవరినో మోసం చేస్తున్నట్టు, ఎవరినో ప్రేమించి ఇంకొకరితో ఉంటున్నట్టు చూపించలేరు కదా. షీ ఈజ్ ఎ కాల్ గర్ల్, అది కన్వే చేశాము. ఫస్ట్ సీన్ బిగినింగే తనని ఎవరితోనో ఒక పింప్తో రప్పించుకుని తను తీసుకెళ్తాడు. కానీ తనకి ఇష్టం లేకుండా ముట్టడు హీరో. కన్సెంట్. అక్కడ హీరో పరంగా కన్సెంట్కి వాల్యూ చూపిస్తున్నాము, ఇక్కడ హీరోయిన్ పరంగా కన్సెంట్కి ఇంపార్టెన్స్ చూపిస్తున్నాము. నాకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన పడుకొని ఉంటుంది. సో వాల్యుబుల్ పాయింట్ కదా. అంటే ఒక ఇది ఉంటుంది, డబ్బులు ఇచ్చినంత మాత్రాన వీళ్ళు వస్తారా అనే దాన్ని కాదు, నాకు కూడా ఇష్టం ఉంటేనే వస్తానని చెప్తుంది. అది స్ట్రాంగ్ ఫీమేల్. అది ఓకే కాదు. కుటుంబ కథా చిత్రాల్లోని హీరో నలుగురి మధ్యలో అలా అలా తిరుగుతూ తన ఓని ఇప్పేసి తన బొడ్డుని ఇట్లా చేత్తో పట్టుకుని లేదా సీను. అంటే కుటుంబ కథా చిత్రంలో తీసి అమ్మాయిని కింద మీద ఎక్కడ టచ్ చేసినా మీకు ఓకే. ఒక సోషల్ కాన్సెప్ట్ ఇచ్చి అమ్మాయిని స్క్రీన్ ముందు ఎక్స్ప్లాయిట్ చేయకుండా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కుటుంబ కథా చిత్రాల్లో.
నేను ఒక ఎన్లైటన్మెంట్ ఇవ్వడానికి ఒక సోషల్ కాన్సెప్ట్తో స్క్రీన్ మీద ఎక్స్ప్లాయిట్ చెయ్యనివ్వట్లేదు వాళ్ళ కో స్టార్స్తో. ఎవరు బెటరు? నేను ఎందుకు టైప్ కాస్ట్ అవ్వాలి? పెద్ద డైరెక్టర్లు, పెద్ద సినిమాలు, బొడ్డు మీద యాంగిల్స్ పెట్టి వెనకాతల కొట్టి వీళ్ళు ఎందుకు టైప్ కాస్ట్ అవ్వట్లేదు? ప్రాబ్లం ఏంటంటే పోనీ స్ట్రిప్పింగ్, ఒక పెద్ద సినిమాలోని ఒక పెద్ద క్యాన్వాస్ క్రియేట్ చేసి అమ్మాయిని హీరో స్ట్రిప్పింగ్ చేపిస్తాడు, బట్టలు ఇప్పిస్తాడు అందాన్ని చూపించడానికి. అదెందుకు? వాళ్ళెందుకు టైప్ కాస్ట్ అవ్వట్లేదు? బోల్డ్ సినిమానే నాది. బోల్డ్ ఏ పరంగా? కొంతమంది కొన్ని కంటెంట్స్ని టచ్ చేయరు, భయపడతారు. అరే దీన్ని ఇలా చూపించకూడదు, దీని గురించి ఇలా మాట్లాడకూడదు అని భయపడతారు, మొహమాట పడతారు. అది నేను నిజాన్ని నిర్భయంగా చూపిస్తాను. సపోజ్ మన సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోని డబ్బులకి ఇచ్చి వెళ్ళే అమ్మాయిలు చాలా ఉన్నారు. నా కంటెంట్ని టచ్ చేయడానికి చాలామంది డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, రైటర్స్కి భయం. నాకు ఆ భయం లేదు, నేను చూపిస్తాను. ఉన్నారు, నేను చూస్తున్నాను. రాత్రి అయితే టాంగో యాప్స్లోని మనకి తెలిసిన మ్యూచువల్గా తెలిసిన చాలామంది కూడా ఉన్నారు. దే స్ట్రిప్ అండ్ అర్న్ మనీ. నేను చూపిస్తాను. బట్ అబ్సినిటీ లేదు నా దాంట్లో. ఐఎమ్ నాట్ స్ట్రిప్పింగ్ దమ్. వాళ్ళ బొడ్ల మీద కెమెరా పెట్టట్లేదు, మేల్ ఆర్టిస్ట్తో వాళ్ళని టచ్ చేయించట్లేదు, కిస్సులు చేయించట్లేదు, ఏం చేయించట్లేదు. అబ్సినిటీ లేదు. ఆ అబ్సినిటీని మీరు బోల్డ్ అనుకుంటున్నారు. నా దాంట్లో బోల్డ్ ఉంటుంది, రియాలిటీ ఉంటుంది, నిజం నిర్భయంగా చెప్పే తత్వం ఉంటుంది. బట్ అబ్సినిటీ ఉండదు. మీరు చూసుకోండి, లవ్ యూ 2 చూసుకోండి, 1 ఆగ్యాంగ్ రేపు 1 చూడండి, 2 చూడండి. అమ్మాయిని అబ్బాయి స్కిన్ పార్ట్లో టచ్ చేసింది లేదు. ఏమండి మరి డీజేటీలు అనుపమాని కిస్ చేసి కింద అంతా పిసికేస్తే అది మీకు ఆర్ట్ పీసా? అది వాళ్ళకి మీరు బోల్డ్ డైరెక్టర్ అనలేదా? అవునా కదా? ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.